ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు ఆయన సన్నిధిలో చాలా సంగతులు మనం ధ్యానించినట్లయితే, కనికరం కలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. కనికరం అనేది ఎక్కడ దొరుకుతుంది? ఒక మనుషుని మీద ఇంకొక మనుషుడికి కనికరం పుట్టాలంటే అది చాలా కష్టమైనటువంటి పని. ఈ లోక సంబంధమైనటువంటి సంబంధాలన్నీ ఇచ్చిపుచ్చుకోవడంలో ఎవరు ఎదుటి వ్యక్తులు ఏమిస్తే దానిని బట్టి ఇంకొక వ్యక్తి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు తప్ప, తనంతట తాను తన హృదయంలో కనికరమును బట్టి చేయదగినటువంటి పనులేవి ఎవరు కూడా చేయరు. 2 సమూయేలు 24:14 యెహోవా కనికరము బహు గొప్పది గనుక దయచేసి మనము ఆయన చేతిలోనే పడుతాం కాక. కనుక దేవుని చేతిలో పడితే మనకి క్షేమం ఉంది, కానీ మనుషుల చేతిలో పడితే మనకి ఏం క్షేమం ఉంది? ఇంకా ఆయన కనికరం, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతం, విస్తారమైన కృప ప్రజలందరికీ కూడా ఆయన పంచుతూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరి అవసరతలో ప్రతిదినము కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి స్త్రీ జీవితంలో ఎవరు కనికరిస్తారు? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని ఎవరు కనికరిస్తారు? ఇంకా గుడ్డివాడిని ఎవరు బాగు చేస్తారు? 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడినటువంటి వ్యక్తికి ఎవరు స్వస్థతనిస్తారు? వీటన్నిటి గురించి కానీ ఆలోచన చేస్తుంటే ఈరోజు ఎంతోమంది యేసుక్రీస్తు వలన ఆయన యొక్క అత్యంతమైనటువంటి కనికరమును బట్టి ప్రతిరోజు అనేక సంఘాల్లోని స్వస్థతలు పొందుతూనే ఉన్నారు. ఆయన యొక్క కనికరము సేవకుని మీద దిగి వచ్చినప్పుడు అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కనుక కనికరం అనేది అది సామాన్యమైనది కాదు. ఈరోజు ప్రతి విషయంలో నీ ఎడల కనికరం చూపించేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. దానికి నువ్వు సరైనటువంటి సమాధానం చెప్పగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన చూపించేటువంటి కనికరాన్ని గురించి నీ హృదయంలో ఎంతగానో సంతోషం ఉండాలి. కనికరం అనేది ఎక్కడ దొరుకుతుంది? 2 తిమోతి 1:18 చూస్తూ ఉన్నప్పుడు, ఆ దినమందు అతడు ప్రభు వల్ల కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. కనుక ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపించడం గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అతను అందరినీ ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి అతని గురించి దేవుడే అతనికి అత్యధికమైనటువంటి కనికరం అనుగ్రహించాలని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు కనికరం పొందాలి అంటే పశ్చాత్తాపం పొందినటువంటి పాపి దైవ సన్నిధిలోని సాష్టాంగపడే విధంగా ఉండాలి. కనుక ఒక వ్యక్తి బంధకాల్లో ఉన్నప్పుడు తన పరిస్థితులు అతను స్పష్టంగా చూసినప్పుడు ఖచ్చితంగా దైవ సన్నిధిలోనికి వచ్చి దేవుడి సన్నిధిలో గోజాడాలి. ఆయన కనికరం నీ మీదకు వచ్చినంత వరకు పట్టు విడవక నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు అలా చేసినప్పుడు బహుగా క్షమించబడతావు, బహుగా ఆశీర్వదించబడతావు. ఎవరైతే తన అతిక్రమలను దాచిపెట్టకుండా ఒప్పుకుంటారో అటువంటి ప్రతి ఒక్కరు కూడా కనికరం పొందుతారని ఏదైనా తెలుసుకోగలగాలి. ఇంకా ఆయన మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు. నీ జీవితంలో ఆయన ఎన్నో కార్యాలు చేశారు. నీకు అనుగ్రహించినటువంటి సాక్ష్యాల గురించి కానీ ఆలోచన చేసినట్లయితే ఆయన నీకు ఎన్నో కార్యాలు చేశారు కదా. కనుక ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన సన్నిధిలో ఇంకా ఆయన్ని పీడించడం కాదు, కానీ ఆయన సన్నిధిలో నువ్వు సాష్టాంగపడి ఆయనకు కృప పొందే విధంగా నీ బ్రతుకునంతటిని మార్చుకొని, మార్పు చెందించుకొని ఆయన సన్నిధిలోని నిన్ను కనపరుచుకోగలగాలి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:22 ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచుకరవును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేయడానికి కానీ మన హృదయములలో ఆత్మ అనేటువంటి సంచుకరువుని ఉంచడం కానీ అది ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఈ లోకంలో తెల్లవారు లేచి మొదలుకుని రాత్రికాలం వరకు ఎంతోమంది అనేకుల కనికరం కొరకు ప్రాకులాడుతూనే ఉంటారు. అనేకుల కనికరం పొందడం కొరకు వారికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వారి దగ్గర బానిసత్వం చేస్తూ ఉంటారు. కానీ ఈ దినాన సర్వశక్తిమంతుడైన జీవం కలిగిన దేవుని యొద్దకు వచ్చిన నీవు ఈ దినాన ఆయన కనికరం పొందినట్లుగా నిన్ను నువ్వు తగ్గించుకొని దిన మనసు కలిగి ఆయన సన్నిధిలో నువ్వు సాష్టాంగపడవలసిన అవసరం ఉంది. మన పైకి చూపించేటువంటి భయభక్తులను బట్టి దేవుడు మన జీవితంలో కార్యం చేయడు, కానీ లోతైనటువంటి మారు మనసు ఎప్పుడైతే నీకు ఉంటుందో, లోతుగా ఎప్పుడైతే ఆయన సంగతుల గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు గొప్ప మహిమని పొందడానికి యోగ్యుడిగా ఉంటావు.
కనుక ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించాలని ఆయన దినాన ఆశపడుతూ ఉన్నాడు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా ప్రభా, నీ కనికరం ఎంతో గొప్పది తండ్రి. నీ కనికరమును బట్టి ప్రభా మేము జీవించున్నాము నాయన. దేవాకాయ అనేక అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగించి ప్రభా ప్రజలందరినీ నాయన అనుదినము పోషించి బలపరిచి అనేక కీళ్ళలోంచి తప్పిస్తున్నటువంటి నీ దయను బట్టి ప్రభా నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభా నాయన నీ లేఖనాలను ధ్యానించుట కృప దయచేయమని, నీ సన్నిధిలో నేను కుదర్చిపోయినట్లుగా సహాయం దయచేసి బలపరచమని, నీ కనికరమును బట్టి దినమైన గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.